చరిత్ర సృష్టించబోతున్న దాదాపుగా 2 సీట్లు ఎంపీలు గెలవబోతున్నారంటే మన గౌరవనీయులు రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎన్నడూ కనివిని ఎరగని విధంగా మన తెలంగాణలో ఇంతమంది ఎంపీలు గెలుస్తున్నారంటే వారి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న టైంలో జరుగుతుంది కాబట్టి చాలా సంతోషంగా ఉంది. కాబట్టి వారి గౌరవనీయులు కిషన్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఎలక్షన్స్ అయిపోయి ఎన్ని రోజులు, వారం రోజులైనా, ఎన్ని రోజులైనా, 5 రోజులైంది. నేను అఫీషియల్గా రామచంద్రరావు చెప్పాను, నేను మొన్న రోజు ఎవరిని డిస్టర్బ్ చేద్దామని ఖాళీ అనుకోలేదు. వేదిక మీద ఉన్నటువంటి గౌరవ పెద్దలందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్నటువంటి కార్యకర్త సోదరులందరికీ వందనం. సమయం కాబట్టి ఎవరి పేరు తీసుకోవలేదు. ఎన్నికలు పోతే 5 రోజులు కావస్తుంది. మనకు ఇంకొక ఎన్నికలు వచ్చాయి, గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ. గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ అంటే పట్టభద్రుల ఎమ్మెల్సీ అంటే ఒకసారి కొత్త కార్యకర్తలు చాలా మంది ఉన్నారు, అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. పట్టభద్రుల నియోజకవర్గం అంటే భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ అంటే పట్టభద్రుల నియోజకవర్గం. 1980లో మన భారతీయ జనతా పార్టీ స్థాపించడం జరిగింది. అంతకుముందు భారతీయ జనసంఘ్ గా మనం పనిచేసాం. జనసంఘ్ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అంటే మాస్ పార్టీ. అప్పుడు పార్టీ మాస్ పార్టీ కానప్పుడు కూడా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ సీట్లు బీజేపీ గెలిచింది. నేను 60s నుంచి చెప్తున్నాను, 60s 70s గురించి చెప్తున్నాను. ఇప్పుడుగా మనకు రాయలసీమ నుంచి రాయలసీమ గాంధీగా పేరు పొందినటువంటి డిఎస్పి రెడ్డి గారు అనేక సార్లు కర్నూలు, కడప, అనంతపురం జిల్లాల నుంచి గెలిచారు. అనంతపురం వాస్తవ్యులు వారు వరుసగా వాళ్ళే గెలిచేవారు. డిఎస్పి రెడ్డి గారు పక్కకు వస్తే చిత్తూరు, నెల్లూరు, ప్రకాశం ఈ జిల్లాల నుంచి పిడతల రంగారెడ్డి గారు వారు వరుసగా వారు గెలిచేవారు. ఆ పైన వెళ్తే కృష్ణా జిల్లా గుంటూరు సభ నుంచి జూపుడి యజ్ఞనారాయణ గారు వారు జనతా పార్టీని కూడా కీలక పాత్ర పోషించారు. వారు అనేక సార్లు గెలిచారు. మన శాసన మండలిలో బీజేపీ పక్ష నాయకులుగా కూడా జూపుడి యజ్ఞనారాయణ గారు పనిచేశారు. ఆ తర్వాత ఉత్తరాంధ్రకి వెళ్తే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలకు సంబంధించి మన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కూడా పనిచేశారు. పివి చంద్రబాబు గారు వారు అనేక సంవత్సరాలు వారు అనేక దఫాలుగా వారు వరుసగా గెలిచారు. శాసన మండలి రద్దు కాకముందు ఏదైతే తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత శాసన మండలి రద్దు చేయడం జరిగింది. అంతకుముందు అన్ని సీట్లలో ఇదే మన వరంగల్కి వస్తే ఇక్కడ నుంచి ఎల్ఎస్ రాజు గారు మన పట్టభద్రుల నియోజకవర్గం నుంచి ఇక్కడ నుంచి గెలిచారు. ఇక్కడ నుంచి కూడా మన హైదరాబాద్కి వెళ్తే వి రామారావు గారు 1960s నుంచి శాసన మండలి రద్దయ్యేంత వరకు కూడా వరుసగా భారీ గెలిచేవారు. ఆ తర్వాత మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత మన శాసన మండలి పునరుద్ధరించిన తర్వాత ఇక్కడ మన వరంగల్ నుంచి మరి అంతకుముందు ఏదైతే రాజేశ్వరరావు గారు, డాక్టర్ రాజేశ్వరరావు గారు వారు కూడా ఇక్కడ నుంచి మన పార్టీ తరఫున గెలవడం జరిగింది. హైదరాబాద్ నుంచి మన పక్కన ఉన్నటువంటి ఎన్నికలకు కోఆర్డినేటర్ గా పనిచేస్తున్నటువంటి రామచంద్రరావు గారు కూడా శాసన మండలి హైదరాబాద్ పట్టభద్రుల నియోజకవర్గం హైదరాబాద్ రంగారెడ్డి బ్యాక్గ్రౌండ్ నుంచి వారు కూడా గెలిచారు. ఆల్మోస్ట్ అన్ని సీట్లలో మొత్తం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కలిసినప్పుడు కూడా మనమే గెలిచాం. కాబట్టి భారతీయ జనతా పార్టీ అంటేనే మొట్టమొదటిగా మన గొంతు శాసన మండలిలో తెలంగాణ ప్రజల పక్షాలు వినిపించేది భారతీయ జనసంఘ్, ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ.
కాబట్టి ఇది గుర్తుపెట్టుకొని ఎన్నికల్లో నేను ఈ యొక్క వరంగల్ గడ్డ నుంచి మేధావులకు విద్యావంతులను కోరుతా ఉన్నాను. ఈ అవకాశం మరొకసారి భారతీయ జనతా పార్టీకి ఇవ్వాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. కార్యకర్తలుగా మీకు ఒకటి, ఈ ఎన్నికల్లో వ్యక్తి పోటీ చేయడు, ఎన్నికల్లో పార్టీ పోటీ చేస్తుంది. అది గుర్తుపెట్టుకోవాలి. ఎన్నికల్లో పార్టీ పోటీ చేస్తుంది. ఎందుకంటే 34 అసెంబ్లీలు, అనేక 11 జిల్లాలు, కాబట్టి అనేక మండలాలు, కాబట్టి మనమే ఇది పార్టీ తరఫున పోటీ చేస్తున్నాం అనుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా అభ్యర్థిగా భావించాలి తప్ప ప్రేమేంద్ర అభ్యర్థి కాదని విషయాన్ని రాష్ట్ర అధ్యక్షుడు స్పష్టంగా మనవేస్తాం. మనమందరం అభ్యర్థులు జనసేన ఉన్నప్పుడు కూడా అభ్యర్థులు పోటీ చేసినప్పటికీ పార్టీ బాధ్యత తీసుకొని పనిచేసేది కాబట్టి మనం గెలిచేవాళ్ళం. అప్పుడు కూడా ఎప్పుడు కూడా అభ్యర్థి ఉన్నప్పటికీ ఇన్ని జిల్లాలలో కలిపి ఏ అభ్యర్థి కూడా ఎవరిని ఒప్పించలేడు, మెప్పించలేడు, కలవలేడు, తిరగలేడు, సమయం తక్కువ. ఇప్పుడు మనకు ఉన్నటువంటిది 8 రోజుల సమయం, 8 days. 27th పోలింగ్ ఉంటుంది, 25th సాయంకాలం ప్రచారం ముగుస్తుంది. కాబట్టి ఈ తక్కువ సమయంలో 25th అంటే ఎన్ని రోజులు ఉందో లెక్క పెట్టుకో. ఈ తక్కువ సమయంలో అభ్యర్థిగా ఆయన ఎవరిని కలవని పరిస్థితి అవకాశం లేదు. పార్టీ కార్యకర్తలుగా మనమందరినీ మనమే అభ్యర్థులుగా భావించి ఈ పట్టభద్రులుగా ఉన్నటువంటి ఓటర్లందరినీ కలిసేటువంటి ప్రయత్నము, ఒప్పించి మెప్పించి మనకు అనుకూలంగా ఓటు చేయించేటువంటి ప్రయత్నం మనం చేయాలి. 4,70,000 ఓట్లు ఉన్నాయి మొత్తం ఈ 3 ఉమ్మడి జిల్లాలలో. ఉమ్మడి ఖమ్మం జిల్లా, ఉమ్మడి వరంగల్, ఉమ్మడి నల్గొండ. కాబట్టి ఈ ఎన్నికల్లో చాలా మంచి వాతావరణం మనకు వచ్చింది. మళ్ళీ జనసేన ఉన్నప్పుడు, జనతా పార్టీ ఉన్నప్పుడు ఏ రకమైనటువంటి వాతావరణం ఉందో, డాక్టర్ రాజేశ్వర గారు గెలిచినప్పుడు ఏ రకమైనటువంటి వాతావరణం ఉందో, మరి ఆ రకమైనటువంటి వాతావరణము ఈరోజు మళ్ళీ మొదటిసారి మనకు వచ్చింది. ఎందుకంటే ఇక్కడ పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులు, పోటీ చేస్తున్నటువంటి పార్టీలు చూసినట్లయితే మన పార్టీ ఈరోజు ఒక సిద్ధాంతం కోసం పెద్దలు మన వాళ్ళందరూ చెప్పారు. ప్రజల కోసం పనిచేసేటువంటి పార్టీ. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ గెలిచినా ఓడినా ఆయన ఎప్పుడు కూడా శాసన మండలిలో గొంతు వినిపించే అవకాశం లేదు. పాలక పార్టీకి జయవడకడమే తప్ప ఏ అభ్యర్థి ఉన్నప్పుడు కూడా, ఏ ఎక్కడ కూడా వారు ప్రజల పక్షాన గొంతు వినిపించరు. అదేవిధంగా ఈరోజు మరొక బీఆర్ఎస్ అభ్యర్థి ఈరోజు మనం చూస్తా ఉన్నాం. 4 నెలల క్రితం గెలిచినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలే ఈరోజు కాంగ్రెస్ పార్టీ క్యూ కడతాం. అందరూ కూడా ముఖ్యమంత్రి ఇంటికి వెళ్తా ఉన్నారు, గాంధీ భవన్కి వెళ్తా ఉన్నారు. మనం చూసాం ఇక్కడ వరంగల్లో ఇక్కడ గెలిచినటువంటి ఎమ్మెల్యే జిల్లాలో కనీసం గెలిచిన పదవికి రాజీనామా చేయకుండా ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తన కుటుంబం నుంచి పోటీ చేయించారు. కాబట్టి ఈరోజు బీఆర్ఎస్ పార్టీతో గెలిచినా ఈరోజు ప్రతిపక్షంలో ఉండి ప్రజల పక్షాన నిలబడి మరి ప్రజల గుండె చప్పుడై ప్రజల గొంతులు ప్రశ్నించే గొంతుగా మాట్లాడేటువంటి విశ్వాసం ఈరోజు టీఆర్ఎస్ పార్టీ మీద తెలంగాణ ప్రజలకు లేదు. అంతేందుకు హైదరాబాద్ లో నేను ఎంపీగా పోటీ చేసుకుంటున్నాను. నా మీద కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరైనా బీఆర్ఎస్ నుంచి గెలిచినటువంటి ఎమ్మెల్యే శాసనసభ రికార్డులో ఈ రోజు కూడా ఆయన ఎవరు అంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యే అని పిలుస్తారు. బీఆర్ఎస్ రాజీనామా చేయలే, రాజీనామా చేసే ఎమ్మెల్యే కూడా రాజీనామా చేయకుండానే కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. ఈరోజు కాంగ్రెస్ లో చెప్తున్నారు మరో 5-6 రోజుల్లో మరి 25 మంది ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. వరుసగా చూస్తా ఉన్నాం ఫోటోలు ముఖ్యమంత్రి వరుసగా. కాబట్టి ఈరోజు బీఆర్ఎస్ తోటి గెలిచినా తెలంగాణ ప్రజలకు ఒరిగేది. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు గెలిపించిన మనం ఎంతో, ఎందుకంటే
ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో పాలక పార్టీకి ఎంత బాధ్యత ఉందో ప్రతిపక్షాలకు కూడా అంతే బాధ్యత ఉంది. పాలక పార్టీ నిర్లక్ష్యం చేసినా ప్రతిపక్షాలకు బాధ్యత మరింతగా ఉంటుంది. ప్రజల గుండె చప్పుడై ఎల్లవేళలా ప్రజలను కాపాడుకుంటూ ప్రజలకు అండగా ఉంటూ ప్రజలను రక్షించేటువంటి బాధ్యత ప్రతిపక్ష పార్టీలకు. మొన్న లోక్సభ సమావేశం జరుగుతున్నప్పుడు ప్రధానమంత్రి గారు మాట చెప్పారు. ముగింపు సమావేశాలు చివరికి ఉపన్యాసం అని చెప్పారు ప్రధానమంత్రి గారు. నేను కాంగ్రెస్ పార్టీని కోరుతా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ మీరు చాలా తక్కువ మంది ఎంపీలు ఉన్నారు, మీరు ఇంకో కొంతమంది ఎంపీలు ఎక్కువ మంది గెలిచిరండి. ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో పాలక పార్టీగా మాకెంత బాధ్యత ఉందో అంతకంటే ఎక్కువ బాధ్యత ప్రతిపక్షాలుగా మీకుంది. మీరు గెలిచి రావాలని ప్రధానమంత్రి గారు స్వయంగా కాంగ్రెస్ పార్టీ సూచించారు. కానీ దురదృష్టవశాత్తు ఈ తెలంగాణ ప్రజలు ఎంతో బాధ్యతతో ప్రతిపక్షాలను కూడా గెలిపించారు. మనమంది ఈరోజు మనం 8 మంది ఎమ్మెల్యేలు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ తరఫున ఈరోజు మరి తెలంగాణ ప్రజలకు మనవి చేస్తా ఉన్నాము. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా క్యూలు కట్టి కాంగ్రెస్ లో చేద్దాం ప్రకటిస్తున్నారు, చేరుతున్నారు. చాలా మంది చూస్తా ఉన్నాము. మీ జిల్లా నుంచి మొదలుపెట్టి అనేక జిల్లాలు. కానీ తెలంగాణ ప్రజలు మనవి చేస్తా ఉన్నాము. బీజేపీ నుంచి గెలిచినటువంటి 8 మంది ఎమ్మెల్యేలు మరి ఈరోజు తెలంగాణ ప్రజల గుండె చప్పుడై ఈ యొక్క కాంగ్రెస్ పార్టీని అడుగుగా నిలదీసేటువంటి ప్రయత్నం చేస్తాము. ప్రజల పక్షాన ఉండి పోరాటం చేస్తామని తెలియజేస్తాము. అదేవిధంగా ఈరోజు ఎమ్మెల్సీ జరుగుతున్నటువంటి ఎన్నికల్లో ఆయన గెలిచే ప్రసక్తి లేదనుకోండి, గెలిచినా కూడా వాళ్ళు ఏ రోజు కూడా మరి ప్రతిపక్షంలో నిర్మాణాత్మకంగా ఉండి పనిచేస్తారనేటువంటి విశ్వాసం లేదు. ఎందుకంటే తెలంగాణ రాకముందు టీఆర్ఎస్ పార్టీ కొన్ని సీట్లు గెలిచి కేసీఆర్ ఎమ్మెల్యేలు అందరూ కూడా రాజశేఖర రెడ్డిని పంపించారు. టీఆర్ఎస్ లో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు అందరూ రాజశేఖర రెడ్డి మంత్రివర్గంలో చేరారు, మంత్రులయ్యారు. ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. గత 10 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా కట్టగట్టుకొని టీఆర్ఎస్ లోకి వెళ్ళారు. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ప్రతిపక్షం ఉన్నటువంటి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ కూడా కట్టగట్టుకొని కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. వరుస ఈ రెండు పార్టీలకు తేడా లేదు. ఏ పార్టీ గెలిచినా ఏ పార్టీ ఓడినా వీళ్ళని ఒకటే పార్టీ, అధికార పార్టీ. కాంగ్రెస్ పార్టీ గెలిచినా టీఆర్ఎస్ పార్టీ గెలిచినా ఈ రెండు పార్టీలకు సంబంధించి ఒకటే పార్టీ, అధికార పార్టీ. పవర్ ఎక్కడ ఉంటే అక్కడ పోయేటువంటి వాళ్ళే ఈ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళని, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. కాబట్టి మనం చేస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఈరోజు ప్రధానంగా నిర్మాణాత్మకంగా ప్రతిపక్ష పాత్ర పోషించేది ఈరోజు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏకైక పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ మాత్రమే వ్యవస్థ. ఈ రోజు కాకపోయినా రేపైనా ఈరోజు రెండు పార్టీలకు వ్యతిరేకంగా పోరాటం చేసేది భారతీయ జనతా పార్టీ. కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ రెండు పార్టీల డిఎన్ఏ ఒకటి. మనం మొదటి నుంచి చూద్దాం. రేవంత్ రెడ్డి విపరీతంగా ప్రచారం చేశారు. బీజేపీ బీఆర్ఎస్ ఒకటే, బీజేపీ బీఆర్ఎస్ ఒకటే. ఎందుకంటే రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి గూగుల్స్ ప్రచారం చేయడంలో చాలా తింటారు. కేసీఆర్, రేవంత్ రెడ్డి ఇద్దరు ఒకటే. బోర్డు నరడం, బట్టగాల్చి ముఖం మీద వేయడం, అబద్ధాలు ప్రచారం చేయడం, ఇద్దరు కూడా మాటలతో రాజకీయాలు చేస్తున్నారు తప్ప నిర్మాణాత్మకంగా రాజకీయాలు రాదు. ఈరోజు రేవంత్ రెడ్డి ఏం చెప్పాడు? బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని ప్రచారం చేస్తారు. అక్కడ ఏమైంది? ఎవరు ఒకటయ్యారు? ఇప్పుడు నిరూపణ జరిగింది కదా. బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే నిరూపణ జరిగింది కదా. బీఆర్ఎస్ తో గెలిచినటువంటి వాళ్ళందరూ మీ దగ్గర చేరుతున్నారు కదా. ఇంతకంటే మీరే సాక్షి ఇవ్వాలి. అప్పుడు కానీ ఇప్పుడు కానీ భవిష్యత్తులో కానీ మేము నా కాంగ్రెస్ తోటి కలవము, మేము బీఆర్ఎస్ తోటి కలవము. మేము కలిసేది తెలంగాణ ప్రజలతో తప్ప ఏ పార్టీతో కలవని సందర్భంగా ఈ రాష్ట్రంలో వచ్చేటువంటి శాసనసభ ఎన్నికల వరకు భారతీయ
భారతీయ జనతా పార్టీ మా 8 మంది ఎమ్మెల్యేలు ఎవరైతున్నారో, మా ఎమ్మెల్సీలు ఎవరైతుంటారో, మా పార్టీ కార్యకర్తలు ఎవరైతుంటారో, మా పార్టీ నాయకత్వం ఏదైతుందో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల పక్షాన నిలబడే ప్రసక్తి లేదు. ఎందుకంటే వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీలో చేరుకుంటున్నారు. కాబట్టి మిగిలేది పోరాటం చేసేది తెలంగాణ ప్రజలుగా ఉండేది భారతీయ జనతా పార్టీ మాత్రమే. తప్పకుండా తెలంగాణ ప్రజల పక్షాన నిలబడి ఈరోజు తెలంగాణ కోసం, తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ ప్రతి కోసం పోరాటంగా నిలబడేది బీజేపీ మాత్రమే. అందుకే మనం చాలా స్పష్టంగా ఉండాలి. నేను తెలంగాణ విద్యావంతులకు, మేధావులకు ఇక్కడ నుంచి మనవి చేస్తామను. తెలంగాణ గడ్డలో ఈ వరంగల్ అడ్డ ఏదైతుందో ఖచ్చితంగా ఇది తెలంగాణ ఉద్యమానికి వేదికగా నిలబడినటువంటి అడ్డ. ఇది అనేక సంవత్సరాలు ఇక్కడ మరి ప్రత్యేక తెలంగాణ కావాలని చెప్పి ఇక్కడ నుంచే ప్రారంభమైన ఉద్యోగం, ఇక్కడ నుంచే తెలంగాణ అంటుకున్నది. 3 కోట్ల మంది 3 కోట్ల ప్రజలందరూ ఏకమై, సకల జనులు ఏకమై ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించింది ఇక్కడ నుంచే ప్రారంభం. కాబట్టి ఇక్కడ నుంచి కూడా మనవి చేస్తాం, మేధావులందరూ కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీకి అండగా ఉండాల్సిన అవసరం ఉంది. ఏ లక్ష్యం కోసం అయితే మీరు తెలంగాణ రావాలని కోరుతున్నారు, ఏ త్యాగాలు చేసి తెలంగాణ సాధించుకున్నాము, ఆ త్యాగాలు బీఆర్ఎస్ టైంలో కానీ కాంగ్రెస్ పార్టీ టైంలో కానీ అవి ఫుల్ఫిల్ కావు. అది సాధన జరగదు. ఈ 2 పార్టీలు కూడా కుటుంబ పార్టీలు, ఈ 2 పార్టీలు కూడా అవినీతి పార్టీలు, ఈ 2 పార్టీలు కూడా స్వార్థ రాజకీయాల కోసం పనిచేసేటువంటి పార్టీలు, ఈ 2 పార్టీలు కూడా అబద్ధాలను ప్రచారం చేసి అబద్ధాలతో ఈరోజు రాజ్యం వేలాడుతున్నటువంటి పార్టీలు. ఒక భారతీయ జనతా పార్టీ ఆ రోజు పార్లమెంట్ లో తెలంగాణ బిల్లు వచ్చినప్పుడు నిర్మాణాత్మకంగా, నిస్వార్థంగా నిలబడి ఈరోజు తెలంగాణ ప్రజల గుండె చప్పుడే సుష్మా స్వరాజ్ గారి నేతృత్వంలో, రాజ్నాథ్ సింగ్ గారి నేతృత్వంలో, అద్వానీ గారి నేతృత్వంలో ఆ రోజు పార్లమెంట్ లో తెలంగాణకు అనుకూలంగా ఓటు చేసినటువంటి పార్టీ ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈ ఐక్యంగా నిలబడినటువంటి పార్టీ. కాంగ్రెస్ పార్టీ చీలిపోయింది, మిగతా అన్ని పార్టీలు చీలిపోయాయి, కానీ ఐక్యంగా నిలబడినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి తెలంగాణ సాధనలో చిత్తశుద్ధితో జాతీయ పార్టీగా ఆ రోజు జేఏసీలో ఉండి పోరాటం చేశాం. ఈరోజు తెలంగాణ అభివృద్ధి కోసం కూడా చిత్తశుద్ధితో పోరాటం చేస్తున్నాం. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈరోజు 10 లక్షల కోట్ల రూపాయలు ఈరోజు తెలంగాణ కోసం ఖర్చు పెట్టినటువంటి ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఇదే వరంగల్ మెగా టెక్స్టైల్ పార్క్, దేశంలో 7 టెక్స్టైల్ పార్కులు వస్తే ఒక పార్క్ వరంగల్ తీసుకురావడం జరిగింది మోడీ గారు. రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, ఇంటిగ్రేటెడ్ యూనిట్ గా ఈరోజు ఇక్కడ రైల్వే వ్యాగన్స్ కానీ, రైలు ఇంజన్స్ కానీ, రైలు కోచ్లు కానీ తయారు చేసేటువంటి ఇంటిగ్రేటెడ్ యూనిట్ ఇక్కడ ప్రధానమంత్రి గారు వచ్చి స్వయంగా శంకుస్థాపన చేశారు. ఇదే ఉమ్మడి వరంగల్ జిల్లాలో సమ్మక్క సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయాన్ని సాక్షి చేసి ఈ సంవత్సరమే, ఈ విద్యా సంవత్సరమే అడ్మిషన్స్ లో ప్రారంభం కాబోతున్నది. ప్రారంభమైంది. నేను స్వయంగా వెళ్ళి ఆ యొక్క క్యాంపస్ ప్రారంభించిన విషయాన్ని ఆలోచిస్తున్నాను. ఈ సంవత్సరం అడ్మిషన్స్ అవుతాయి. ఇంకా ల్యాండ్ ఎంత తొందరగా సెటిల్ చేస్తే కొత్త బిల్డింగ్ క్యాంపస్ కూడా ప్రధానమంత్రి గారు స్వయంగా భూమి మీద చేరుకుంటున్నారనే విషయాన్ని ఈ సందర్భంగా పనిచేస్తుంది. అంతేకాదు ఇక్కడ జాతీయ రహదారులు కావచ్చు, ఇక్కడ వరంగల్ సంబంధించినటువంటి స్మార్ట్ సిటీ కావచ్చు, హెరిటేజ్ సిటీ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి మరి రామప్ప దేవాలయానికి సంబంధించి యునెస్కో అనేక కట్టడాలు ఉన్నప్పటికీ కూడా, అనేక రకాల కోటలు కట్టడాలు ఉన్నప్పటికీ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఉమ్మడి ఈ యొక్క ఉభయ తెలుగు జిల్లాలో ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణలో కానీ ఒక్కటి కూడా యునెస్కో గుర్తింపు రాదు. కానీ నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత తెలుగు ప్రజల గౌరవం గుర్తించి, తెలుగు ప్రజలకు సంబంధించినటువంటి ఈ యొక్క కట్టడాలను గుర్తించి మొట్టమొదటి యునెస్కో గుర్తింపు తెలుగు రాష్ట్రాల్లో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మన రామప్ప దేవాలయానికి ఈరోజు ప్రపంచ ప్రఖ్యాతి పొంది గుర్తింపు తీసుకొచ్చినటువంటి విషయం ఆలోచిస్తాం. మన 1000 స్తంభాల గుడి ఎప్పుడో 40-50 సంవత్సరాల క్రితం కూడా మంటపం స్థిరమైతే కాకతీయులు కట్టినటువంటి ఆ మంటపాన్ని
నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ రోజు పునరుద్ధరించి కాకతీయ ఏ రకంగా నిర్మాణం చేశారో అదే విధంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ రోజు ఈ యొక్క 1000 స్తంభాల గుడి మంటపాన్ని పునర్నిర్మాణం చేసినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికే దక్కుతుందని మనం చేస్తున్నాం. ఈ రకంగా అనేక విషయాలు ఈరోజు హైదరాబాద్ నుంచి వెళ్ళేటువంటి రోడ్డు తెలంగాణలో మొట్టమొదటి నేషనల్ హైవే సిమెంట్ రోడ్డు హైవే నిర్మాణం చేసినటువంటి ఘనత 1900 కోట్ల రూపాయలతో నరేంద్ర. కాబట్టి ఈరోజు అనేక 10 లక్షల కోట్ల రూపాయలు తెలంగాణ కోసం ఖర్చు పెట్టారు. ఈరోజు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఈ యొక్క పట్టణంలో మిగిలేది గాఢ గుండె. ఎందుకంటే ఆయన గాఢ గుండె చెప్తుంటాడు ఎప్పుడు. రేవంత్ రెడ్డి ఎక్కడ వెళ్ళినా కూడా ఆయన ఇటీవల ఎన్నికల్లో తల మీద పెట్టుకొని తిరుగుతున్నాడు. ఏంటి అంటే గాఢ గుండె. ఎలక్షన్స్ ఎవరు పెట్టుకొని కూడా అలా గుర్తు పెట్టుకొని తిరగాలి. కానీ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఆయన చేతులు మార్చుకొని గాఢ గుండె పెట్టుకొని తిరుగుతున్నాడు. ఆయన ఈరోజు మనం చేస్తా ఉన్నాం. తెలంగాణ విద్యావంతులకు మేధావులు ఏ లక్ష్యం కోసమైతే మీరు తెలంగాణ తెచ్చారు, ఏ యొక్క దోపిడీ గురిగా పడినటువంటి తెలంగాణకు మేలు జరగాలని నీళ్లు నిధులు నియామకాల పేరుతో ఈ ఉద్యమం జరిగిందో సుమారు 1500 మంది తెలంగాణ ఉద్యమకారులు అమరవీరులు అయ్యారు. ఆ లక్ష్యం ఈరోజు ఎట్టిపోతుందో, తెలంగాణ ఏ రకంగా అభివృద్ధి జరుగుతుందో ఒక్కసారి తెలంగాణ విద్యావంతులు మేధావులు ఆలోచన చేయాల్సిన అవసరం. నేను రాజకీయాలకు అతీతంగా కోరుతా ఉన్నాను. ఓటు బ్యాంక్ రాజకీయాలతో ఈ 2 పార్టీలు పోటీలు పడి తెలంగాణను ధ్వంసం చేస్తూ ఉన్నారు, తెలంగాణను విధ్వంసం చేస్తూ ఉన్నారు, తెలంగాణకు నష్టం కలిగిస్తూ ఉన్నారు. ఈరోజు సాగునీటి ప్రాజెక్టుల పరిస్థితి ఏంటి? తెలంగాణలో రావాల్సినటువంటి నీటి వనరులు ఏ రకంగా కాపాడుకుంటాము, తెలంగాణలో ఉన్నటువంటి యువతకు ఏ రకంగా ఉపాధి అవకాశాలు కల్పిస్తాము. ఈరోజు తెలంగాణలో గత 10 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారు వేసినటువంటి జాతీయ రహదారులు తప్ప ఏం అభివృద్ధి లేదు. తెలంగాణలో ఏ జిల్లాకి లేవచ్చుతో చూడమని చూపించాలని కోరుతాము. జాతీయ రహదారులు తప్ప ఇంకేమైనా ఉన్నాయా? ఏదైనా అభివృద్ధి జరిగిందా? ఇక్కడ ఏ ప్రాజెక్టులు వచ్చాయి? ఏం జరిగింది ఇక్కడ? ఈరోజు వరంగల్ రింగ్ రోడ్డు వేసింది నరేంద్ర మోడీ గారు. 50% రింగ్ రోడ్డు 500 కోట్ల రూపాయలతో నరేంద్ర మోడీ గారు వేసింది. ఏం తీసుకొచ్చారు 10 సంవత్సరాలుగా? ఏం తేవుతుంది కాంగ్రెస్ పార్టీ చెప్పాలి. ఈరోజు ఉద్యోగస్తులకు జీతాలు లేనటువంటి పరిస్థితుల్లో ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించలేనటువంటి పరిస్థితుల్లో 100 కోట్ల బకాయిలు పడ్డాయి. ఆరోగ్యశ్రీ 100 కోట్ల బకాయిలు పడ్డాయి హాస్పిటల్ ప్రభుత్వం. మున్సిపల్ కాంట్రాక్టర్స్ కావచ్చు, అనేక కాంట్రాక్టర్లకు 1000 కోట్ల రూపాయలు బకాయిలు పడ్డాయి. చాలా అధ్వాన్నమైనటువంటి పరిస్థితులు ఆర్థిక వ్యవస్థ. రానున్న రోజుల్లో కొత్త పాఠశాలను కట్టడం కాదు, ఉన్న పాఠశాలలకు రంగు వేసేటువంటి పరిస్థితి కూడా 5 సంవత్సరాలకు 10 సంవత్సరాలకు కలవేసే పరిస్థితి కూడా ఈ రాష్ట్రంలో ఉండదు భవిష్యత్తు. అంత అధ్వానంగా ఈరోజు తెలంగాణను విధ్వంసం చేస్తున్నారు 2 పార్టీలు. కాబట్టి కోరుతున్నాం, ఈ తెలంగాణను రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత తెలంగాణ ప్రజలు, తెలంగాణ విద్యావంతులది, తెలంగాణ మేధావులు, తెలంగాణ కవులది, కళాకారులు. కాబట్టి తెలంగాణ రక్షించుకోకపోతే ఈ తెలంగాణ ఎటుపోతుందో తెలియదు. ఏమైంది మనం చూసాము. ఎలక్షన్స్ ముందు టీఆర్ఎస్ పార్టీ ఏ రకంగా ఆర్థిక సంక్షోభంలో ఉంటే హైదరాబాద్ ఉన్నటువంటి ఔటర్ రింగ్ రోడ్డు 35 సంవత్సరాలకు అమ్ముకున్న 7,000 కోట్లు ప్రభుత్వం 7,000 కోట్లకు అమ్మేసి జీతాలు వరకు మద్య షాపులు టైం కాకముందే 6-7 నెలల ముందే మద్య షాపులను వేలు వేసి ఆ డబ్బుతో జీతాలు ఇచ్చే పరిస్థితి. హైదరాబాద్ ఉన్నటువంటి భూములు రోజువారీగా వేలు వేసి ఈరోజు 10 ఎకరాలు, ఈరోజు 20 ఎకరాలు, 100 ఎకరాలు చొప్పున రోజువారీ వేలు వేసి ఆ వచ్చిన డబ్బులతో జీతాలు ఇచ్చింది హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ 450 420 అసిడెన్సీస్ ఇచ్చింది. ఒక ఆర్టీసీ బస్సు కూడా అప్పుడు పేర్కొంటా ఉంది.
ఆర్టీసీ బస్సులో గవర్నమెంట్ డబ్బులు ఇవ్వడం లేదు, కార్పొరేషన్ న్యాయంగా డబ్బులు ఇవ్వాలి. ఎప్పుడు ఇస్తుందో తెలియదు, కానీ ఒకటి ఆమె అమలు చేసిందని చెప్తాము, చేయండి. కానీ ఆర్టీసీ వ్యవస్థ కూడా కుప్పకూలకుండా చూడాలి. ఎంతమంది అయితే ప్రయాణం చేస్తున్నారో ఖచ్చితంగా కార్పొరేషన్ కు ప్రభుత్వం చెల్లించాల్సిన బాధ్యత ఉంది. ఆ పరిస్థితి తెలియదు. ఎప్పుడు ఆర్టీసీ డబ్బులు ఇవ్వకపోతే ఆర్టీసీ మూలపడుతుందో తెలియని పరిస్థితి. మిగతా ఏ ఒక్క హామీ అమలు చేయలే. రైతుల అప్పులు మాఫీ చేయాలంటే 2 లక్షల అప్పులు మాఫీ చేయాలంటే ఈరోజు పరిస్థితి ఏంటంటే దానికి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని వస్తుంది. చేసే పరిస్థితి లేదు. నేను అనుకోవాలని కాంగ్రెస్ పార్టీ ప్రజలకు హామీ ఇచ్చే ముందు ఏ రకంగా ఈ హామీ అమలు చేస్తారో ఆలోచన చేయలేదు. ఈరోజు తెలంగాణను బజార్లో చేసే పరిస్థితి ఏర్పడింది, నవ్వులపాలు చేసే పరిస్థితి ఏర్పడింది. ఈరోజు అడుగుతాం, ఎకరానికి 15,000 ఇస్తారా కదా, ఏమైంది? దాని కొనుగోలు క్వింటాల్కు 500 బోనస్ అని చెప్పి ఈరోజు వెనకాడు వేస్తా ఉన్నాం. దొడ్డు బియ్యం, సన్న బియ్యం, సన్న ఒడ్లు, దొడ్డొడ్లు ఈరోజు మరి కుప్పిగంత వేస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. కౌలు రైతులకు 15,000 ఇస్తాం కదా, రైతు కూలీలకు 12,000 రూపాయలు ఇస్తాం కదా, మహిళలకు 2,500 ఇస్తాం కదా, నిరుద్యోగ యువకులకు 4,000 ఇస్తాం కదా. ఇవన్నీ కూడా ఈరోజు అమలు చేయాల్సినటువంటి బాధ్యత ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద ఉంది, రాహుల్ గాంధీ మీద ఉన్నది, రేవంత్ రెడ్డి మీద ఉంది. ఊరుగా తిరిగి ప్రచారం చేశారు. ఈరోజు మర్చిపోయాడు పార్లమెంట్ ఎన్నికల్లో 6 గ్యారంటీల గురించి మర్చిపోయాడు, 420 హామీల గురించి మర్చిపోయాడు. కొత్త పదం ఎత్తుకున్నాడు, రిజర్వేషన్ తీస్తారని, రాజ్యాంగాన్ని మారుస్తారని. ఇక నా రేపటి నుంచి లేదు, ఎలక్షన్స్ అయితే మనం మాట్లాడాడు. కొత్త ఎత్తుకుంటాడు. ఇప్పుడు కేంద్రం ఏమిచ్చింది, గాడి ఉండేది. అందుకే పార్టీ కార్యకర్తలుగా మన మీద బాధ్యత ఉంది. ఒక పార్టీ కోసమే కాదు, తెలంగాణ అభివృద్ధి కోసం మన మీద బాధ్యత ఉన్నది. తెలంగాణ ప్రజలు 8 మంది ఎమ్మెల్యేలు గెలిపించాం. రేపు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా డబుల్ డిజిట్స్ 4వ తేదీన మనం గెలవబోతాం. ఖచ్చితంగా ప్రజలు మన వైపు చూస్తూ ఉన్నారు, నరేంద్ర మోడీ వైపు చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని చూశారు, టీఆర్ఎస్ పార్టీని చూశారు. ఈ 2 పార్టీలు ఒకటే, 2 పార్టీల డిఎన్ఏ ఒకటే. 2 పార్టీలు మరి ఒకే తాలూకలే, బొమ్మ పురుషులు లాంటి పార్టీలే. ఈ 2 పార్టీలు జెండాలు మారవచ్చు, ఆలోచన మారలే. ఈ 2 పార్టీల పేర్లు మారవచ్చు, విధానాలు మారలే. ఈ 2 పార్టీలకు సంబంధించిన నాయకులు మారవచ్చు, చేసేటువంటి మోసాలు ఒకటే. ఈ 2 పార్టీలు ఈరోజు మరి మనుషులు మారవచ్చు, కానీ ఈ 2 పార్టీలు కూడా అవినీతి పార్టీలే, కుటుంబ పార్టీలే. కాబట్టి తెలంగాణలో ఏ రకమైనటువంటి మార్పు లేదు. కాబట్టి నిజమైనటువంటి మార్పు ఈ తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ద్వారానే సాధ్యమవుతుంది. తెలంగాణకు ప్రత్యామ్నాయంగా తెలంగాణను రక్షించేటువంటి పార్టీ, తెలంగాణకు అండగా ఉండేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ మాత్రమే. కాబట్టి కార్యకర్తలుగా మనం అందరం కూడా స్పష్టంగా మన మనసులో ఒక స్పష్టమైనటువంటి నిర్ణయం తీసుకుని ఈరోజు ప్రజల దగ్గరికి వెళ్ళాలి. నేను కార్యకర్తలందరికీ మరొకసారి గత పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్నెలను లెక్క చేయకుండా బగబగబడుతున్నటువంటి సూర్యుడు కూడా మరి ఈరోజు ఆయన ఆశీస్సులు పొందుతూ ఆయనకు స్నేహం చేస్తూ ఏ రకంగా పార్టీ జెండా పట్టుకుని ఊరు తిరిగి పార్టీని గెలిపించడం కోసం ప్రయత్నం చేశాం. ఏ ఊరికి వెళ్ళినా, ఏ ఇంటికి వెళ్ళినా మేము మోడీకి ఓటేస్తామని చెప్తాం. ఎక్కడైనా ఒక వరంగలే కాదు, ఖమ్మం కలిగినా మరి మహబూబ్ నగర్కి వెళ్ళినా, ఎక్కడ వెళ్ళినా కూడా ఒకటే మాట. కాబట్టి ఖచ్చితంగా పార్టీ కార్యకర్తల శ్రమ ఖచ్చితంగా జూన్ 4న మనం చూడబోతాం. మరి ఇప్పుడు మధ్యలో జరుగుతున్నటువంటి ఎన్నిక ఇది ఇంతకుముందు చెప్పాను, పట్టభద్రులకు భారతీయ జనతా పార్టీకి అభినవ సంబంధం ఉంది ఉభయ తెలుగు రాష్ట్రాల్లో. కాబట్టి ఈ యొక్క ఎన్నిక ప్రేమేందర్ రెడ్డి పోటీ చేస్తుంది అనుకోకూడదు, పార్టీ పోటీ చేస్తుంది అనుకోవాలి. పార్టీ అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి కార్యకర్త, వేదికలో ఉన్నటువంటి ప్రతి నాయకుడు పోటీ చేస్తున్నటువంటి అది కాన్స్టిట్యున్సీ, అది పట్టభద్రుల నియోజకవర్గం కానీ టీచర్స్ నియోజకవర్గం కానీ
ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, వ్యక్తులు పోటీ చేయరు, పార్టీ పోటీ చేస్తారు. మొన్న హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్నగర్ టీచర్స్ కాన్స్టిట్యూన్సీ మొదటిసారిగా గెలిచాము. అంతకుముందు రామచంద్రరావు గారు హైదరాబాద్ రంగారెడ్డి మహబూబ్నగర్ గైడెన్స్ కాన్స్టిట్యూన్సీ నుంచి గెలిచారు. ఇప్పుడు మళ్ళీ మనకి గెలవాలి. తెలంగాణలో ఇదొక్కటే కాదు, రానున్న రోజుల్లో అన్ని పట్టభద్రుల నియోజకవర్గంలో మనం గెలవాల్సినటువంటి అవసరం. తప్పకుండా గెలుస్తాం. 3 సీట్లు ఉంటాయి పట్టభద్రులు, తప్పకుండా గెలుస్తాం అన్నటువంటి విశ్వాసం ఉంది. కాబట్టి కార్యకర్తలు అందరూ కోరుతాము, మీకు చాలా అన్ని రకాలుగా ఇబ్బందులు ఉన్నాయి. నేను అభ్యర్థిగా మరి ఎంత అలసిపోయానో మనకు తెలుసు. శాసనసభ ఎన్నికలు, మళ్ళీ ఎన్నికలు, ఉద్యమాలు, పోరాటాలు, కార్యకర్తలతో నాయకులతో మాట్లాడడం అందరూ అసలు వేదికలు ఉంటున్నారు. అయినా తప్పదు. మనకొక వ్యక్తుల కోసమో అధికారుల కోసమో పనిచేయడం లేదు, మనం సిద్ధాంతం కోసం పనిచేస్తున్నాం. మన సిద్ధాంతం కోసం పనిచేస్తున్నాం కాబట్టి ఈరోజు మన సిద్ధాంతం ఢిల్లీలో జెండా ఎగిరింది కాబట్టి ఆర్టికల్ 370 ఏదైతే 1950s నుంచి మనం పోరాటం చేస్తున్నామో, 1950 నుంచి ఈ రోజు వరకు ప్రతి ఎన్నికల్లో మనం ఎన్నికల ప్రణాళికలు మొట్టమొదటి ఏదైనా ఏంటున్నది, మా పార్టీ అధికారంలోకి వస్తే ఆర్టికల్ 370 తొలగిస్తాం. ఈరోజు మన సిద్ధాంతం గెలిచింది కాబట్టి, పార్లమెంట్ మెజారిటీ వచ్చింది కాబట్టి ఆర్టికల్ 370 తీసాం. 5 రామాయణ నిర్మాణం చేశాం. ఈరోజు మహిళలకు 30% రిజర్వేషన్ తీసుకొచ్చాం. అనేక రకాల మార్పులు తీసుకొస్తున్నాం. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ ఒక సిద్ధాంతం కోసం పనిచేసేటువంటి పార్టీ. ఈరోజు అధికారం కోసం నేను మంత్రి కావాలను, లేకపోతే రమేష్ గారు ఎమ్మెల్యే కావాలను, లేకపోతే ప్రేమేందర్ ఎమ్మెల్సీ కావాలను, మన వెంకటరామరెడ్డి గారు ఎమ్మెల్యే కావాలను మన పార్టీ పెట్టలేదు. మన పార్టీ పెట్టడానికి ఒక సిద్ధాంతం, ఒక లక్ష్యం ఉంది, ఒక టార్గెట్ ఉంది. ఆ టార్గెట్ కోసం పనిచేస్తాం. ఈరోజు భారతీయ జీవన విధానం పరిరక్షించాలని, భారతీయ సంస్కృతి పరిరక్షించాలని, మన భారత ధర్మాన్ని రక్షించాలని మనం ధర్మం కోసం పనిచేస్తున్నటువంటి పార్టీ, జాతీయ భావజాలం కోసం పనిచేస్తున్నటువంటి పార్టీ. కాబట్టి అలాంటి పార్టీ ఈరోజు ఈ యొక్క గైడెన్స్ కాన్స్టిట్యూన్సీలో మళ్ళీ గెలవాలి. దానికోసం కార్యకర్తలు అందరూ కూడా కోరుతా ఉన్నారు. అందరూ కూడా మరి ఎన్నికల్లో ఎవరైతే మనం అనుకున్నటువంటి పని విభజన చేసుకుంటామో ఆ పని విభజన చేసుకొని అందరూ కూడా మరి ఓటర్స్ కలిసేటువంటి ప్రయత్నం. 27వ తేదీ సాయంకాలం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుందో అప్పటి వరకు కూడా పూర్తి సమయం ఇచ్చి పనిచేయాల్సిందిగా ప్రతి కార్యకర్తను నేను ఈ సందర్భంగా కోరుతాను. ఆ దిశలో మీరందరూ ప్రయత్నించండి, మంచి ఫలితాలు వస్తాయి. రానున్న రోజుల్లో భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రంలో వచ్చే శాసనసభ ఎన్నికలు కావచ్చు, దానికంటే ముందు స్థానిక సంస్థల ఎన్నికలు. నేను కార్యకర్తలందరూ కోరుతాను, మేము ఈ గ్రామాల్లో ఇప్పటి నుంచే ప్లాన్ చేయండి. వాటికి ఎవరు పోటీ చేయాలి, సర్పంచ్ ఎవరు పోటీ చేయాలి, జడ్పీటీసీ ఎవరు, ఎంపీటీసీ ఎవరు, కౌన్సిలర్స్ ఎవరు, ఈ యొక్క ఎన్నికలు రానున్నాయి. పార్టీ యంత్రాంగం అంతా కూడా ఈరోజు కార్యకర్తలు, ప్రతి కార్యకర్త కూడా ముఖ్యమైనటువంటి కార్యకర్త ఇప్పటి నుంచే మీరందరూ సమిష్టిగా కూర్చొని గ్రామాల వారిగా ఎవరు పోటీ చేస్తే బాగుంటుందో, రిజర్వేషన్ అయితే ఏంటి, ఎస్సీ అయితే ఏంటి, బీసీ అయితే ఏంటి, జనరల్ సీట్ అయితే ఏంటి, మహిళ అయితే ఏంటి, అన్ని రకాలుగా అన్ని సీట్ల వారిగా ఇప్పటి నుంచే ప్లాన్ చేస్తాం. కాబట్టి వచ్చేటువంటి రోజుల్లో తెలంగాణలో మనం అన్ని రంగాలలో, అన్ని విభాగాలలో ముందుండాలి. అన్ని ఎన్నికల్లో కూడా మంచి ఫలితాలు సాధించే దిశలో ముందుకెళ్ళాలి. అప్పుడే తెలంగాణ మేలు జరుగుతుంది, తెలంగాణ లాభపడుతుంది, తెలంగాణ ప్రజల రక్షణ నెరవేరుతుంది, తెలంగాణ అమరవీరుల ఆకాంక్ష సాకారం అవుతుంది. ఆ దిశలో మనం అందరం ప్రయత్నించాలని చెప్పి కోరుకుంటూ, మరి ఈరోజు ఇంత పెద్ద సంఖ్యలో ఈ ఎన్నికలకు సంబంధించి ఏర్పాటు చేసినటువంటి సన్నాహక సమావేశంలో వచ్చినటువంటి ప్రతి కార్యకర్తకు హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, భారత్ మాతా కీ జై శ్రీరామ్. కామారెడ్డిలో 2 ముఖ్యమంత్రి అభ్యర్థుల మీద గెలిచిన మన శాసనసభ్యులు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను.
మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. వేదికను అలంకరించిన పెద్దలు కిషన్ రెడ్డి గారికి, మిగతా భారతీయ జనతా పార్టీ జిల్లా, రాష్ట్ర, జాతీయ పదాధికారులు మరియు ఎదురుగా ఉన్న పార్టీకి పునాదులైనటువంటి ప్రతి ఒక్కరికి గెలుపుకు ముఖ్య కారణమైనటువంటి కార్యకర్తలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు ఎమ్మెల్సీ ఎలక్షన్లో బుజ్జుల ప్రేమేందర్ రెడ్డి అన్న గారిని గెలిపేయడానికి అందరం ఇవాళ సమావేశమైన 6 జిల్లా అధ్యక్షులు, 12 మంది జనరల్ సెక్రటరీలు, అలాగే 12 మంది కాంటెస్టెడ్ పర్సన్స్, 12 మంది అసెంబ్లీ కన్వీనర్లు, ఈ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి మండల అధ్యక్షులు అందరూ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. ఒకప్పుడు దేశంలోనే ఒక ఎంపీ సీట్ని ఇచ్చినటువంటి, 2 సీట్లలో ఒక ఎంపీ సీట్ని ఇచ్చినటువంటి వరంగల్లో ఉన్నటువంటి మీరు, అలాగే ఎందరో సీనియర్ నాయకులు భారతీయ జనతా పార్టీ నుంచి ఎమ్మెల్యేలుగా ఎన్నికై, ఎమ్మెల్సీలుగా ఎన్నికై, ఇక్కడ ఈ తెలంగాణలోని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని అత్యధికంగా ఇక్కడి నుంచి ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా భారతీయ జనతా పార్టీ నుంచి ఎన్నికైనటువంటి వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి మీ అందరూ కూడా రేపు ప్రేమేందర్ రెడ్డి గారిని శాసన మండలికి పంపడానికి 100% అవకాశం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి అందరం కూడా వర్క్ డివిజన్ చేసుకొని మండలానికి ఒక ఇన్ఛార్జిగా ఉండి, ఆ మండలంలో ఉన్నటువంటి పోలింగ్ బూత్లకి ఇంకా ఇన్ఛార్జ్ చేసి అక్కడ ఒక సమన్వయ కమిటీని ఏర్పాటు చేసి, అక్కడ ఉన్నటువంటి ఆ సమన్వయ కమిటీలో ఉన్న మెంబర్లు ఆ మండలంలో ఉన్న గ్రామాల్లో లేదా పట్టణంలో ఉన్న వార్డుల్లో లేదా కార్పొరేషన్లో ఉన్న డివిజన్లో అందరూ కూడా కనీసం అక్కడ 2, 3, 4 తీసుకొని వారికి డివైడ్ చేసుకుంటే ఒక్కొక్కరికి 50 ఓట్ల నుంచి 100 ఓట్లు వచ్చే అవకాశం ఉంటుంది. ఎక్కువ 100 ఓట్ల అవకాశం వచ్చిన పొద్దున 1 గంటన్నర, సాయంత్రం 1 గంటన్నర, ఈ 8 రోజులు 16 సార్లు కలపగలిగే అవకాశం ఉంటుంది. అన్న మామూలు ఎలక్షన్ వేరు, మాస్ ఎలక్షన్ వేరు, ఇవాళ ఉన్న గ్రాడ్యుయేట్ ఎలక్షన్ వేరు. చదువుకున్నటువంటి వ్యక్తులు భారతీయ జనతా పార్టీ దిక్కు చూస్తున్నారని ఒక ఆలోచన ఉన్నా, మనకు ఓట్లు అడగాలని ఆలోచనతో వాళ్ళందరి దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం ఉంది. అన్న ఏ స్థాయిలో ఉన్నాం అనేది కాదు, ఎంత స్థాయికి దిగి మనం ఓటును అడగగలిగినాం అనేది ముఖ్యం. మనం ఉన్న స్థాయికి దిగి కిందికి వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళితే 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు వాళ్ళు మనకు 3 సార్లు, 4 సార్లు మనకు రెస్పాండ్ కాకుండా 5, 6, 7కి వచ్చేసరికి ఖచ్చితంగా వాళ్ళు మన దిక్కు చూస్తారు. ఖచ్చితంగా 10 సార్లు మనం గెలవగలిగితే మన ఓటేసే అవకాశం 100% వస్తుంది. అన్న ఉన్నటువంటి ముగ్గురు ప్రధాన ప్రత్యర్థులుగా ఉంటే అందులో ఒకరు అత్యాశతోని అటు ఇటు కాకుండా పోయినటువంటి వ్యక్తి ఒకరైతే ప్రజా గొంతుక అని చెప్పేసి అనుకున్నారు, కానీ అది పైసల గొంతుక అనేది ప్రజలకు అందరికీ అర్థమైపోయింది. కాబట్టి ఆయన మీద మాత్రం అభిమానం ఉండదు, ఆయన వెనకాల ఉన్న ముఖ్యమంత్రికి నిలకడలేదు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రేమేందర్ రెడ్డి గారు విద్యార్థి దశ నుంచి చాలా కష్టాలు పడ్డాడు. ఎన్నోసార్లు అన్నల టైంలో కూడా ఇబ్బందులు ఎదుర్కొన్నారు, కేసులన్నీ జైళ్ళకు పోయినారు. ఒక్కొక్కసారి ప్రాణహాని ఉంది అని అనుకుంటే బయటకు రాకుండా భోజనానికి తిప్పబడ్డ సందర్భాలు ఉన్నాయి. యువ మోర్చాలో పనిచేశారు. సుదీర్ఘంగా 12 సంవత్సరాలుగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి ప్రేమేందర్ రెడ్డి గారు ఈ వరంగల్ నివాసి, మీ వాడు అంటే ఇక్కడ నుంచి ఖచ్చితంగా గెలవాల్సిన అవసరం ఉంది. వ్యక్తిగత అభిప్రాయాలు ఏమున్నా వ్యవస్థలో ఒక వ్యక్తి గెలిస్తే 100,000 మంది కార్యకర్తలకు భవిష్యత్తులో చూపెట్టిన వాళ్ళం అవుతుంది. ఒక వ్యక్తి గెలిస్తే ఆ వ్యక్తికి లాభం అవుతుందని అందరూ అనుకుంటారు, కానీ ఆ వ్యక్తి వల్ల ఆ పార్టీలో పనిచేసే కార్యకర్తకు కూడా లాభం జరుగుతుంది అనేది ఒక్కసారి ఆలోచించుకోవాలి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా కింది స్థాయికి వెళ్ళి పని చేయాల్సిన అవసరం ఉంది. ఓటు నిన్నడికి వచ్చినా రేపటికి వచ్చినా కాదు. ఎలాంటి వర్క్ డివిజన్ ఉండాలంటే ఉదయం ఫోన్ చేసి ఇప్పటి వరకు ఏం జరిగింది అని అడిగితే, అలా నేను తీసుకున్నటువంటి 4 గ్రామాలు, ఈ 3 గ్రామాల్లో పలాని 4 తిరిగిరు, 20 మందిని కలిసిరు, పొద్దున 25, ఇప్పుడు ఒక 20 మంది అయినారు. ఆ ఊర్లో 40 అంటే 40 మందిలో కనీసం 35 మంది ఇక్కడ ఉన్నారు. 5 మైగ్రేట్ అయితే పలానా జాగాలో ఉన్నారు. వాళ్ళకు అక్కడ ఇన్ఛార్జ్ మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చాము, వాళ్ళు కూడా వాళ్ళు కలిసినామని చెప్పి మా
ఇన్ఫర్మేషన్ ఇచ్చిందో అనేంతటి క్షుణ్ణంగా మన దగ్గర డీటెయిల్ ఉండాలి. కానీ మనల్ని అడిగితే అన్న నేను పొద్దున పోలేదు తెలుసుకొని చెప్తా, లేకపోతే అన్న నేను దావతలకు వచ్చిన నాకు వీలు కాలే, అన్న చేయలేకపోయినా నేను అసెంబ్లీ నుంచి వచ్చిన, అన్న నేను అడిగి తెలుసుకుంటా అంటే అది ఉంటుందే, అది చెయ్యలేకనే అవసరం లేదు. అన్న ఇష్టపూర్వకంగా చేసే పని మనం బోరం ఎత్తుకున్నాడు, కాళ్ళకున్న చెప్పులు కూడా ఇచ్చేసి ఎండలో నడుస్తాడు. ఇష్టం లేని పని ఎత్తుకుంటే మెడకు దుడ్డు కట్టినాడు, దానివల్ల పని జరగదు. అన్న నిజాయితీగా పనిచేసే వ్యక్తులు ఖచ్చితంగా గెలవాలని మనసులో గట్టిగా అనుకుంటే 100% అవకాశం ఉంది అని చెప్తున్నాను. మనం ఈసారి కష్టపడితే ప్రేమేందర్ రెడ్డి గారు ఖచ్చితంగా శాసన మండలిలో ఉంటారు. కాబట్టి రాబోయే 27వ తారీఖు నాడు ఏదైతే ఎలక్షన్ ఉందో ఆ ఎలక్షన్ ఇంక 8 రోజులు మధ్యలో సమయం ఉంది. 8 రోజులు ఉదయం సాయంత్రం మనం వర్క్ డివిజన్ చేసుకొని చేస్తే ఖచ్చితంగా అవుతుంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రభారీలు వచ్చారు, ఇన్ఛార్జీలు వచ్చారు, అందరూ పెద్ద స్థాయి వాళ్ళే. ఇక్కడ ఉన్న అందరూ కూడా ఒక మండలాన్ని దత్తతగా తీసుకొని ఆ మండలంలో లీడ్ చేస్తే ఆ మండల ఇన్ఛార్జ్ గా ఆ ముఖం తెల్లగా ఉంటుంది అనేది నేను చెప్తున్నాను. అలా నీ గ్రామంలో నువ్వు ఓటు ఎక్కువ తీయగలిగితే, అవతల వాళ్ళకన్నా ఎక్కువ తీయగలిగితే నువ్వు రేపు ప్రజాప్రతినిధి అయ్యే అవకాశం వస్తుంది. అలా ఎప్పుడు కూడా ప్రజల మధ్య ఉన్నవాడికి సక్సెస్ ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా తెలిసిన వాళ్ళే, మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. ఈసారి మీరు ఒక్కసారి వర్క్ డివిజన్ చేసి చూడండి. పార్లమెంట్ ఈ ఎలక్షన్ కి ఉమ్మడి వరంగల్ జిల్లాకు ఇన్ఛార్జ్ ఇస్తే నేనే మొత్తం చూసుకొస్తా అంటే 6 జిల్లాలు నాతోనే కాదు, జిల్లా అధ్యక్షుడు మొత్తం జిల్లా చూస్తే ఆయనతోనే కాదు, అలాగే అక్కడ కాంటాక్ట్ చేసిన పర్సన్ 6 మండలాలు 7 మండలాలు చేస్తా అంటే అట్లా కూడా కాదు. అన్న వరకు ఎప్పుడు కూడా అందరూ బాధ్యతగా పంచుకున్న రోజు అందరం సమానమే. అధికారంకి వచ్చినా లేకపోతే గెలిచినా అది కార్యకర్తల కష్టంతోనే జరుగుతుంది తప్ప వేరేది లేదు. బరువు మీదే, బాధ్యత మీదే, గెలుపు మీదే, ఓటమికి బాధ్యత కూడా మీదే. మీరు గెలిస్తే మీరే గెలిపించినట్టు, ఓడిపోతే మీరే ఓడిపించినట్టు, కానీ దాంట్లో వేరేది ఏం లేదు. కాబట్టి ఏ స్థాయిలో ఉన్న మాలాంటి వాళ్ళందరం కూడా మండలాన్ని ఖచ్చితంగా ఒకటి తీసుకొని దాన్ని మానిటరింగ్ చేస్తూ మిగతా బాధ్యతల్ని మిగతా సమయంలో చూడాలనేది నా ఆలోచన. కాబట్టి దయచేసి మీరే గెలుపుకు కారణం కావాలా, ఆ పేరు మీరే, మీరు ప్రజల్లో మీకు పేరు రావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ జై భారత్.